7, 8, 9, 10. రెండు కాళ్ళు దూరంగా చేతులకి. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2. Slowly relax. నడుము చేతులు అయిపోయింది కదా, ఇది అయిపోయిందా? అయిపోలేదు మేడం. ఓకే, 1 అవలేదు మేడం. అది 2. నా వాయిస్ వస్తుంది కదా? 3 వస్తుందండి. అదే అదే. ఓకే, థ్యాంక్ యూ. 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్, రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండర చేతులు నడుము మీద బ్యాక్ శ్వాస తీసుకుంటుంది. అర్ధచక్రాసనం. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తాడాసనం. పెరియ తాడాసనం. Slowly relax. Hand exercise. రెండు చేతులు బాడీ పక్కన. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర. కుడిచే కుడి కాలు ముందు చేస్తు ఎడమ చే ఎడమ కాలు ముందు. రెండు చేతులు ఎదురుగా. రివర్స్. ఎనర్జీ పాసింగ్. sit-ups.
నమస్కార ముద్ర, రెండు చేతులు తలపైన. రెండు చేతులు ఎదురుగా. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి అరిచేతులు తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు పెట్టేసి రివర్స్. కాల్ మెడల్ ఎక్సర్సైజ్. కట్ చక్రాసనం. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. ఫోర్త్ది 5 వేల ముక్కుల మధ్యలో వెలుగుసుకుని ఇట్లా స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. రెండు కానీ 3 అడుగులు గ్యాప్ మీ కన్వీనియంట్ని బట్టి పెట్టుకొని కాళ్ళ నుంచి ఎడమ చేస్తూ ఎడమ అరికాలు కాలు మెడని టచ్ చేస్తూ కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు. Slowly relax. విలోమ త్రికోణాసనం. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. వృక్షాసన పొజిషన్. Slowly relax. కాలు మార్చి slowly relax. గరుడాసనం.
Slowly relax. Slowly relax. Shantinasana. Slowly relax. కుడి చేయి పైన ఎడమ కాలు వచ్చి మలాసం చేద్దాం. ఉదరాకర్షకాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. కుడికాలు పాదం మీద నిలబడి కుడివైపుగా మనము వెనక్కి తిరిగి చూడాలి. కుడికాలు ఎడమ వైపుకి మనము ఇట్లా ప్రెస్ చేస్తాం. నాభిస్థానం పై భాగం ఏమో కుడివైపు, నాభిస్థానం కింద భాగం ఎడమ వైపుకి టర్న్ అయింది. స్లోలీ రిలాక్స్. Hip rotation. Slowly relax. మంచిగా తీసుకోండి. సూర్యుడు తీసుకోండి. పొజిషన్. సూర్య నమస్కారములు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్,
12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम मरीचये नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम आदित्याय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम सावित्रे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम आर्काय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन.
7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి రెండు అరచేతులు రాపించేస్తుంది. అరచేతుల యొక్క నిలువెచ్చని పెట్టి కాళ్ళు కట్టుకొని అరచేతులు చూస్తూ కడగారు. కాయ కల్పచేత అశ్విని ముద్ర 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర చూసి రిలీజ్ అశ్విని రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం రెండు చేతులు చిరుముద్ర. పొట్టలోకి శ్వాస నింపుతూ ప్రాణాయామం. Slowly relax. Markatasana చేద్దాం.
Slowly relax. Right side. Slowly relax. Second position. Slowly relax. Other side. Third position. Slowly relax. కాలు మార్చి ఈ ఎడమ కాలు కుడి అరచేతులు. Slowly relax. రెండు అరచేతులు పృథుల కింద. ఉత్తాన పాదాసనం. Both legs up. నౌకాసనం. రెండు చేతులు కాలు తొడల మీద పెట్టి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ ఛాతీ భాగము తల. సేమ్ లెవెల్లో ఉండాలి. ఐ లెవెల్లో కాలు యొక్క బటన్. పైపట్టు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది నౌకాసనం. ఉత్తాన పాదాసనం పొత్తు కడుపు దగ్గర ఫ్యాట్ దగ్గర. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పెట్టుకుని పశ్చాసనం. స్లోలీ రిలాక్స్. పవన ముక్తాసనం సింగిల్. Slowly. Both legs. రెండు మోకాలు మడిచి ఎడమ కాలు కుడి కాలు ఎడమ మోకాలు కిందగా పెట్టి సయాటికా ఎక్సర్సైజ్ చేద్దాం.
కాలు మార్చి స్లోలీ. సెకండ్ కాలు మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసం చేద్దాం. నడుము కింద కూడా సపోర్ట్ పెట్టుకుని ఇలా ఉండొచ్చు. స్లోలీ కందరాసం. రోజు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. కందరాసం, చేతి బంధాసం. నెమ్మదిగా ఎడమవైపు కూడా లేచి మార్జాలాసనాలు. శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతి కాంచి నాభిస్థానాన్ని చూస్తూ అధోముఖ శ్వానాసం. తలపై చూస్తూ వెన్నుపూసల లోపలికి ప్రెస్ చేస్తూ మార్జాలాసం. సెకండ్ పొజిషన్ చేయండి. చేయలేని వాళ్ళు ఫస్ట్ చేస్తూ ఉండండి. భుజంగాసనం. వీలైతే కపోతాసనం చేయండి. ఇట్లా వజ్రాసనం ఉంది, పూర్తిగా కాలు చాపి slowly relax. Other side, కాలు మార్చి.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనం. మోచేతులు కూడా నేల మీద, 2 చేతులు ఛాతీ పక్కని శ్వాస తీసుకుని లిఫ్ట్. రెండు చేతులు ఒకదాని మీద గడ్డం దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. సర్పాసనం చేద్దాం. 2 చేతులు ఛాతీ పక్కన లిఫ్ట్. రెండు చేతులు పెరదల మీద. శలభాసన్. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర. రైట్ లెగ్ తోటి. both legs. Second position. చేయి మార్చి ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. రెండు చేతులు వైపు వెనుకల. ధనురాసనం చేద్దాం. ఈ పొజిషన్లో ఉన్న ఎన్నో లాభాలు. చేయలేని వాళ్ళు పొజిషన్లో ఉండిపోయింది. Slowly relax. Makarasana. Second position. నెమ్మదిగా లేచి కూర్చో. సింహక్రియ చేద్దాం. ముందు రిలాక్స్ అయిపోవాలి పూర్తిగా, తర్వాత స్టార్ట్ చేయాలి. అలసటగా ఉన్నప్పుడు చేస్తే అంతగా రాదు. బాగా ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అవ్వడానికి సింహక్రియ.
శరీరం సాధారణ స్థితికి వచ్చాక స్టార్ట్ చేయండి. ఇంకోసారి చేద్దాం సింహక్రియ సెకండ్ టైం. Slowly relax. Neuromuscular breathing.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం చేద్దాం. సుఖాసనం కానీ అర్ధ పద్మాసనం, సిద్ధాసనం మీకు ఏది నచ్చితే ఆసనంలో కూర్చొని చేయొచ్చు. 2 చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తూ త్రిబంధాలు వేస్తూ గడ్డాన్ని ఛాతీకి వంచి పొట్ట భాగం లోపలికి లాగి పొత్తి కడుపు భాగాన్ని బిగిస్తూ నెమ్మదిగా ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి అయినట్టు ఇంకొక 4 సార్లు ఎవరికి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ డైట్ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు 21 సార్లు చేయండి. రిలాక్స్ అయ్యాక నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం, శూన్య ముద్ర లేదా వాయు ముద్ర. చూపుడు వేలు మడిచి చూపుడు వేలు మీద బొట్టు మీద ప్రెస్ చేసి పెట్టడం వాయు ముద్ర. డీప్ బ్రీతింగ్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ ఈ విధంగా అంత కుంభకం చేస్తూ ద్విబంధాలు అంటే జ్ఞానేంద్ర బంధం, మూలబంధం, ఈ 2 బంధాలు వేస్తూ 21 సార్లు. థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా కానీ గొంతుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు 21 టైమ్స్ చేయాలి. మామూలు వాళ్ళు 5 to 7 టైమ్స్ రోజు పెట్టుకోవచ్చు, సరిపోతుంది. మీ సమయాన్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకోవడమే ఏదైనా.
శీతకారి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిన్నగా, పళ్ళు రెండు పళ్ళు పైది కిందది రెండు ఒకదాన్ని పెట్టి నోరు కొంచెం ఓపెన్ చేసి పళ్ళ సందులో కూడా శ్వాస తీసుకుంటాం. అన్ని డైరెక్షన్స్ లో తీసుకొని కొంతసేపు ఆపడం, తర్వాత ముక్కు ద్వారా శ్వాస వదిలేది. ఇంకొక 2 సార్లు. పయేరియా అని చెప్పి చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది కొంతమందికి. ఆ సమస్య దూరం అవ్వడానికి ఈ శీతకారి ప్రాణాయామం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదా నోటి దుర్వాసన, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం ఉంది. మనం 3 సార్లు చేసాము, దీన్ని కూడా 21 సార్లు చేసుకోవచ్చు. శీతలి ప్రాణాయామం, నాలుకని బయటకు చాపి డొప్పలాగా చేసి డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక కాసేపు ఆపడం, అంతఃకుంభకం చేసి ఉండగలిగినంతసేపు ఉండడం. తర్వాత తల స్ట్రైట్కి తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించు. ఇంకో 2 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ఉంది అన్నట్టు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. రెండు కళ్ళు దగ్గరగా ట్యాపింగ్. రెండు కళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు, పాదాలు ముందుకు వెనక్కి, పాదాలు రొటేషన్. ఎంత అనేది మీ ఇష్టం అన్నమాట. నెంబర్ కౌంట్ అనేది మీకున్న సమస్యను బట్టి దీన్ని ఇంకా ఎక్కువసేపు చేయొచ్చు. ఇది మినిమం, మనం చేస్తుంది పెద్ద మినిమం, మ్యాక్సిమం చేయట్లేదు. సమయం మనం అన్నిటికీ కేటాయించాలి కాబట్టి మినిమం చేస్తున్నాం. ఇది చేస్తే దీనికి తగ్గదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాలు వేడ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, దీన్ని ఎక్కువసేపు చేసుకోవాలి, 5 minutes అట్లా. ఇప్పుడు కాలు వేళ్ళే ఉన్నాయి, దీన్ని ఒక 20 సార్లు 50 సార్లు 100 సార్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ ఒకటి చూపిస్తుంది. అది ఇది తెలుసుకున్నప్పుడు మీరు సర్చింగ్కి వెళ్ళకుండా ఉంటారు. ఊరికి అటు ఇటు పరిగెత్తి ఏం తగ్గట్లేదు అనేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఉండవు అన్నమాట. మనం చెప్తున్న దాంట్లో ఎక్కువసేపు చేసుకోవాలి. అంటే నేను యోగా క్లాస్లో నేను అప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని, చాలా మంది మళ్ళీ మోకాళ్ళ నొప్పులకి ఏం బాగుంటాయని అట్లా
అడుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది. మనం చేసే దాంట్లోవే ఎక్కువ చేసుకోవడమే అది. గడబా గంట ఇచ్చేయండి. అద్భుతాలు జరగవు నేను చెప్పేదాని వల్ల. మీరు చేసే సాధన బట్టి ఉంటుంది. ఎప్పుడైనా మేము గైడ్ చేయగలుగుతాం ఇంతవరకే, కానీ మీకు సమస్య అంతా తగ్గేదాకా మీ ఎదురుగా కూర్చోలేం కదా, ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాల్సిందే. ఇప్పుడు 100 మందికి 100 రకాల సమస్యలు ఉంటాయి. 100 మంది మీద అంత టైం స్పెండ్ చేసేంత యువతలో ఒక వ్యక్తికి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది ఎవరి పాత్ర వాళ్ళు, మనము దాన్ని జాగ్రత్తగా పోషించాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. మన శరీరము లేకపోతే మన ఆరోగ్యాన్ని ఇంకొకరు మెయింటైన్ చేయడం అనేది జరిగే పని కాదు. మనం ఎవరికి వాళ్ళే, మనకు మనమే స్వప్రయత్నం ఉండాలి, సాధన ఉండాలి. డైరెక్షన్ చూపించగలుగుతారు కానీ నడవాల్సింది మనమే ఆ దారిలో. ఇంకొకరు నడిపించలేరు మనల్ని. స్లోలీ రిలాక్స్. సైకిల్. ఎడమ కాలు. కుడి కాలు మడిచి ఎడమ కాలు ప్రెస్సింగ్. కాలు మడాలి ఎక్సర్సైజ్. ఇలా కూర్చొని కూడా రొటేషన్, పాదాన్ని ఇట్లా. చేతి వేళ్ళని కాలి వేళ్ళ సందుల్లోకి చొప్పించేసి చేస్తే ఇక్కడ పాయింట్స్, ఇక్కడ మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా కొంత ప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మనము టీవీ చూస్తున్నప్పుడు ఇలా ఇలా రొటేషన్ చేసుకుంటూ ఉండాలి. కూర్చొని ఉంటే కూర్చొని, నిలబడి ఉంటే తాడాసన్, తిరియక్ తాడాసన్, లేదంటే మిషన్ కుట్టినట్టు సూయింగ్ మిషన్ లాగా, ఇలాంటివన్నీ మనము ఏ భంగిమలో ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకొని చేసుకుంటుంటాం. రివర్స్. అలాగే చూపుడు వేలు బొటం ఎంత పట్టుకొని ఇలా. ఈ తుంటి భాగానికి కూడా చాలా చాలా మంచిది. కాలు ఎక్సర్సైజే కాదు, తుంటి భాగానికి పనికొస్తుంది. భద్రాసన్. స్లోలీ రిలాక్స్. బాస్పట్లు వేసి పర్వతాసనం చేద్దాం. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి కటి సౌందర్యాసనం.
థైరాయిడ్ కూడా మంచివి ఇవన్నీ. ఏకపాద జానుసిరాసనం. ఒక కాలు మడిచి రెండో కాలు గజ్జి దగ్గర పెట్టాలి. కాలు మార్చి పశ్చిమోత్తానాసనం. మోకాళ్ళు లేపకుండా ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. సాధన చేస్తున్న కొద్ది కూడా రోజు స్ట్రెచింగ్ చేస్తూ ఉంటే ఇట్లా కొన్ని రోజులకి తప్పనిసరిగా ఫుల్గా వస్తుంది. పర్ఫెక్ట్గా చేయదు. బలవంతంగా మాత్రం అస్సలు చేయొద్దు. రిలాక్స్. కుండల శక్తి జాగ్రత్త మోడల్కి ఈ భంగిమ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముందు చేసిన ఏకపాద జానుసిరాసనం, పశ్చిమోత్తానాసనం, ఈ 3 భంగిమలు వెన్నుపూసలో మనకి మూలాధారం దగ్గర కుండలి శక్తి ఉంటుంది. అది ఇట్లా పైకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. వెన్నుపూస బాగా స్ట్రెచింగ్ చేయడం వల్ల సుషుమ్న నాడి గుండా కుండలి శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది పైకి. ఇది కాంట్రా అంటే ముందుకు బెండ్ అయ్యాం కదా, వెన్నుపూస ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా మళ్ళీ బ్యాక్ బెండింగ్, పూర్వ ఉత్తానాసనం అంటారు, అది చేస్తాం. మహాముద్ర కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది, లోపల జరుగుతుంది ప్రాసెస్. అది సేమ్ భంగిమ చూడడానికి అలానే ఉంటుంది. ఇప్పుడు ఏకపాద జానుసిరాసనం చేసినట్టు. మహాముద్రలో ఇంకో మోడల్ మనం చెప్పుకున్నాం కదా, అది ఎలాగా ఇప్పుడు మనకి బాహ్య కుంభకం అంత కుంభకం చేయడం వచ్చింది కదా, సో ఈ భంగిలో ఉండొచ్చు. కాలు చాపేసుకుని అయినా చేయొచ్చు. చక్కగా మడవగలిగితే వజ్రాసనంలో కూర్చొని ఇట్లా ఇలా వజ్రాసనంలో కూర్చొని స్టార్ట్ చేయాలి. చేయలేని వాళ్ళు ఇప్పుడు నేను ఇంత ముందు చూపించినట్టు కూర్చోండి. తర్వాత ఏం చేయాలి, ఈ కాలు నిలబెట్టాలి. నిలబెట్టేశాక విశాలంగా పెట్టండి చేతులు. అంటే ఇక్కడ ఊపిరితిత్తులు బాగా ఫ్రీగా ఓపెన్ అయిపోతే దాని శ్వాస ఈజీగా లోపలికి బాగా వెళ్తుంది. అందుకని చెప్తారు డీప్ బ్రీతింగ్. ఇక్కడే శ్వాస వదిలేసేయడం, లేదంటే కాలు చాపి చేస్తే ఇంకా మంచిది. అది చేయలేని వాళ్ళు అంటే ఇది సెకండ్ చెప్తున్నాను వేరియేషన్. ఈజీగా ఉండేది ముందు చెప్తున్నాను, తర్వాతది చేయగలిగిన వాళ్ళు చేస్తాం. నాలుక కేచరి ముద్ర. శ్వాస తీసుకునేటప్పుడు మన దృష్టి మనోనేత్రం దగ్గర ఎట్లా ఉండాలి, కింద నుంచి రెండు పెరుగుల మధ్య ప్రదేశం, మన యానస్ పార్టీకి జస్ట్ కొంచెం పైన 2 ఇంచు, ఒక 2 అడుగు వేళ్ళంతా పైన ఉంటుంది. మూలాధారం దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకుంటూ అక్కడి నుంచి శ్వాస పైకి లాగుతుంది.
సహస్రారం దాకా లేదా ఆజ్ఞాచక్రం దాకా లాగిన తర్వాత మళ్ళీ కాసేపు ఆపడే. మనం ఆల్రెడీ అంత కుంభకం బాహ్య కుంభకాన్ని ప్రాక్టీస్ చేశాం కదా, సో అక్కడ కొంత మనకి స్టామినా వస్తుంది ఆపడం అనేది. ఆపాక మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు కూడా ఈ విధంగా చేయడం చాలా సింపుల్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ధ్యాన స్థితిలో కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు చాలా చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోగలుగుతాం మెడిటేషన్లో, ఇబ్బంది లేకుండా. మెడిటేషన్లో కూడా ఇదే గుర్తు చేసుకుంటూ చేయడమే, శ్వాసలు తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు. కొంతసేపటికి ఏమవుతుందంటే అసలు శ్వాస లేకుండా ఒక మనం మర్చిపోతాం, శ్వాసలు తీసుకోవడం వదలడం అనేది మనకు తెలియకుండానే ఆగిపోతుంది. ఆ స్టేజ్లో అలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మీకు వీలైతే 7 times చేయండి. ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్కసారి దృష్టి కేంద్రీకరించి చేయండి. ఫస్ట్ మూలాధార దగ్గర నుంచి సహస్రారం, తర్వాత స్వాదిష్టానం నుంచి సహస్రారం, నెక్స్ట్ మణిపూరకం నుంచి సహస్రారం, ఆ తర్వాత అనాహతం నుంచి సహస్రారం, విశుద్ధి నుంచి సహస్రారం, ఆజ్ఞ నుంచి సహస్రారం. ఇట్లా మనము మొత్తం 6 to 7 times ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత కాలు మార్చి అట్లా చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే 2 కాళ్ళు ఇలా, పాదాలు వీలైతే మునివేళ్ళ మీద లిఫ్ట్ చేసి, ఇది కూడా చేయలేమనుకుంటే నార్మల్గా పెట్టండి. లిఫ్ట్ చేస్తే మంచిది, మనకి మూలాధారం అబ్జర్వ్ చేయడానికి ఈజీగా బాగా తెలుస్తుంది, అందుకోసమని ఇట్లా చెప్తాం. ఇప్పుడు అంతే, నాలుగు కేచరి ముద్ర వేసి శ్వాసని వెన్నుపూస గుండా మూలాధారం నుంచి సహస్రారంగా తీసుకున్నట్లు భావన చేస్తూ శ్వాస వదులుతున్నప్పుడు సహస్రారం నుంచి కిందకి వెన్నుపూస కిందకి మూలాధారం దాకా వస్తున్నట్టు దాన్ని తీసుకెళ్ళి అక్కడ కలపడమే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు ఏం చేయాలి, స్వాదిష్టానం నుంచి సహస్రారం దాకా శ్వాస తీసుకోండి. సహస్రారం నుంచి తీసుకెళ్ళి మళ్ళీ స్వాదిష్టానాన్ని కల్పిస్తాం. అంతే, మనసు అక్కడ పెట్టడమే. మనకి తెలియపోయినా, మనకి మర్చిపోతున్నా పట్టించుకోదు. రోజు చేస్తూ చేస్తూ ఉంటే తెలియకుండా నేను చెప్పిన 2 సమన్వయం జరిగిపోతా ఉంటుంది. అంటే ఇప్పుడు మన శ్వాస ఉన్నప్పుడు వెన్నుపూస గుర్తు రావట్లేదంటే పర్వాలేదు, ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది తెలియకుండా వెన్నుపూస గుర్తు రావడం, మళ్ళీ అటువైపు దృష్టి కేంద్రీకరించడం జరిగిపోతా ఉంటుంది. ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు మణిపూరకం. అనాహతం. విశుద్ధి. ఆజ్ఞ. సహస్రారం.
అంతే. ఈ విధంగా చాలా చాలా సింపుల్, ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు థర్డ్ది ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా ఉండేది ఇది. నడుము నొప్పి ఉన్న, బ్యాక్ పెయిన్స్ ఉన్నా, ఎక్కువ ముందుకు బెండ్ కాలేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పింది చేసుకోవాలి. పర్వాలేదు కొంచెం చేయగలను అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఇలా వజ్రాసనంలో కూర్చొని మళ్ళీ కాళ్ళు నిలబెట్టి మూలాధారం నుంచి సహస్రారం ఆపాలి. ఇప్పుడు వదిలేము శ్వాసని. ఇప్పటిదాకా శ్వాస తీసుకొని ఆపాము. ఇప్పుడు శ్వాస మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారం దాకా కిందకి వెళ్తున్నట్లు భావం చేస్తూ నాలుక కేచరి ముద్ర వేసుకొని శ్వాసను వదిలేయడం. ఇది ఓవరాల్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కాలు మార్చి దానిపైన చక్రం తీసుకోండి. అంటే స్వాదిష్టాన చక్రం. సింపుల్. మూడోది వచ్చి ఈ భంగిమలో కూర్చొని నెక్స్ట్ చక్రం ఉంది కదా, మడిపొరుగు చక్రం, దాన్ని గుర్తు చేసుకుంటూ చేయండి. అంతే, సింపుల్. స్లోలీ రిలాక్స్. ఇప్పటికి వెళ్ళేది మణిపూరకం వరకు అయింది. అంటే తర్వాత అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇంకొక సెట్ చేశారనుకోండి, మొత్తం అన్ని చక్రాలు కవర్ అయిపోతాయి, 6 చక్రాలు. ఏడోది కావాలంటే ఇంకోసారి ఇంకో భంగిమ చేస్తారు శాస్త్రాలు. ఇది ఇది ఓవరాల్గా మహాముద్ర ప్రాక్టీస్. ఇన్ని రకాల భంగిమలు మన సమస్యను బట్టి, మనకి నడుము నొప్పి ఉందా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ గమనించుకుంటూ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ముందుకు ఇట్లా బెండ్ అయ్యేది, కుంభకం చేసి ఉంచడం, ఇలా ముందుకు బెండ్ అయ్యి, ఇవి డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి ఉన్న, బీపీ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న చేయకూడదు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేయగలిగితే లాస్ట్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇది చేశాక ధ్యానం చేశారనుకోండి, మీకే తెలుసు చేంజ్. ఇది ఓవరాల్ స్లోలీ. ఇంకా 4 ఆసనాలు ఉన్నాయి కదా, అవి చేసేసి తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మన ఆరోగ్య సమస్యల మీద. అది అరుగుదల సరిగ్గా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఈ వక్రాసన్, తర్వాత చేయబోయే పరివృత వక్రాసన్, ఇవన్నీ లివరు, ప్యాంక్రియాస్, వీటి పనితీరు మీద చాలా మంచి ప్రభావం చూపుతాయి. వీలైనంత వరకు మిస్ కాకుండా రోజు ప్రాక్టీస్ చేయండి ఈ ఆసనాలు. పరివృత వక్రాసనం.
స్లోలీ రిలాక్స్. అర్ధ మత్స్యం. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. గోముఖాసన్. ఇదే భంగిమలో ఉన్నాం కదా, కాళ్ళు మధ్య గ్యాప్ లేకుండా, తొడల మధ్య గ్యాప్ లేకుండా బాగా దగ్గరికి లాక్కున్న తర్వాత ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేతి కంపల్సరీ రోజు చేయాలి. ఇలా చేతులు కూడా కంపల్సరీ ఇంటర్లాక్ చేయడం వల్ల సోలార్ ప్లెక్సెస్ కూడా చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. మనకు తెలియకుండా ఒక్కోసారి అది డిస్ప్లేస్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. అంటే దాని స్థానభ్రంశం అంటారు. స్థానం నుంచి పక్కకు తిరుగుతుంది, మనకు తెలియకపోవచ్చు. రోజు చేస్తే ఇవన్నీ మనకి నాభి స్థానం కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకా వేరే ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఎమిబియాసిస్, రకరకాల సమస్యలు ఉంటాయి. అవి ఏంటంటే రోజులు సంవత్సరాల మీద తగ్గుతుంది స్లోగా. 2 years పడుతుంది. ఒకవేళ అమీబియాసిస్ కనుక అటాక్ అయ్యామనుకోండి, డయేరియా ఉంటుంది వాళ్ళకి, తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు. ఆకుకూరలు కూడా వాళ్ళు ఎక్కువ తినకూడదు, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ వాళ్ళు ఎక్కువగా ఆరాయించుకోలేదు. అసలు మన సమస్య ఏంటనేది గమనించుకొని ముందుకు వెళ్ళాలి. అందరికీ ఒకటే మందు ఉండదు. కాకపోతే చెప్తున్న అమీబియాసిస్ వచ్చిన వాళ్ళకి మాత్రం యోగ సాధనే కాదు, డాక్టర్స్ దగ్గర కూడా మందు లేదు. 2 years ఫస్ట్ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మంచిగా మజ్జిగన్నం ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ లైట్గా అరిగేవి అలాంటివి తింటుంటే ఒక 2 సంవత్సరాలకి కంట్రోల్కి వస్తుంది. అంత డేంజరస్ అమీబియాసిస్ అని. అది కలుషిత వాటర్ తాగడం వల్ల, ఇలాంటి వాటి వల్ల పేగుల్లో ఆ బ్యాక్టీరియా అటాక్ అయింది. అది పూర్తిగా సమూలంగా నాశనం అవడానికి 2 years పడుతుంది టైం. అది కానీ యోగాలో కొన్ని చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనమాట. అట్లా వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఓవర్గా ఎక్కువ తినకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డయేరియాతో బాధపడుతూ ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా పెరుగు, మజ్జిగలు ఇవే వాడాలి వాళ్ళు. మళ్ళీ పాల ఉత్పత్తులు కూడా ఎక్కువ వాడకూడదు. స్లోలీ రిలాక్స్. అరుగుదల సమస్య ఎందుకు వచ్చింది, రీజన్ తెలుసుకోవాలి ముందు. దాని తర్వాత దానికి సంబంధించిన చిట్కాలు ఆయుర్వేదంలో మంచి ఉంటాయి, అవి వాడుకోవాలి. వీలైనంత వరకు అల్లోపతి జోలికి వెళ్లకుండా హోమియోపతి, ఆయుర్వేదం ఇలాంటి వాటికి వెళ్ళడం బెటర్. మన చేతుల్లో లేని టైంలోనే అల్లోపతికి వెళ్ళాలి. ఎమర్జెన్సీలోనే వాడుకోండి అల్లోపతి. ఎందుకంటే వాళ్ళు చీటికి మాటికి వెళ్ళంగానే ఫస్ట్ చేసే పని ఏంటి, యాంటీబయాటిక్ ఇచ్చేస్తున్నారు. అసలు ముందు మన బాడీలో ఎంత తగ్గే గుణం ఉందో లేదో కూడా గమనించరు. ఇవ్వడమే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. దానివల్ల మన ఒరిజినల్గా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ భలే తగ్గిపోతుంది అసలు ఇమీడియట్గా. అది మంచిది కూడా కాదు, లాంగ్ రన్ ప్రాబ్లం అవుతుంది. అప్పటికి టెంపరీగా వాళ్ళు దాన్ని అంటే కప్పివేస్తారు సమస్యని, కానీ సమస్య పూర్తిగా పోదు. దానికంటే బెటరు కొంచెం బరాయించుకునే ఇబ్బందులు అయితే ఆయుర్వేదము, హోమియోపతి వాడుకోండి. ఎమర్జెన్సీ ఇంకా మా వల్ల కాదు అనుకుంటేనే అల్లోపతికి వెళ్ళండి.
డాక్టర్స్ కూడా కాదు వాళ్ళు, అంటే వాళ్ళకి అంటే కోపం వస్తుంది. కానీ అలోపతి డాక్టర్స్ ఎలా తయారయ్యారంటే స్కానింగ్ మిషన్స్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లు రిపోర్ట్స్ వస్తాయి కదా, బ్లడ్ టెస్ట్, వీటిని బట్టే వాళ్ళు మందు ఇచ్చి పారేస్తుంది. అంటే మన వ్యక్తి ఏంటి, ఎదురుగా ఉన్న పేషెంట్ని కాస్త గమనించడం ఇవి చాలా తగ్గిపోయింది. ఎక్కడో కొంతమంది, కానీ ఎక్కువ మంది మాత్రం చాలా చాలా కమర్షియల్గా ఉన్నారు. సో వాళ్ళ రిపేర్స్ అంటే మనం కనుక వెహికల్ కనుక ఒక షెడ్ దగ్గరికి తీసుకెళ్తే మెకానిక్లు ఎలా అయితే రిపేర్ చేస్తారు, ఆ విధంగా ఈ శరీరాన్ని శరీరంలాగే చూస్తున్నారు. జీవం ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి, పేషెంట్ దైవంతో అంటే ఆ విధంగా భావించి ట్రీట్మెంట్ చేద్దాం అనేది చాలా చాలా తగ్గిపోయింది. అది మెకానికల్ గా వైద్యం చేస్తుంది, అది చేసే వైద్యం కూడా అలానే ఉంటుంది. సో అస్సలు ఎమర్జెన్సీలు తప్పించి వెళ్ళొద్దు. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు ఎముకలు ఇరుగుతాయి యాక్సిడెంట్స్, ఏదైనా అలాంటి సమస్యలకే కానీ మిగతా వాటిని వీలైనంత వరకు వెళ్ళకుండా ఉండడమే బెటర్. ఆయుర్వేదంలో అద్భుతమైనవి ఉండేవి ఇంతకుముందు, ఎముకల అతికించడం, సర్జరీకి. సో ఆయన పేరేంటి, శుశ్రూషను, శుశ్రూషుడు, చరకుడు శుశ్రూష అని చెప్పి ఆయుర్వేదం వైద్యులు, ఫేమస్ వైద్యులు, వాళ్ళల్లో శుశ్రూషుడు అని ఒక అతను ఉండేవారు. ఆయన ఈ సర్జరీలు చేయడంలో ఎక్స్పర్ట్ ఆయుర్వేదం. అటువంటి స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆయుర్వేదం. ఇవాళ ఎవరు దాన్ని నేర్చుకోకపోవడం, ఎంకరేజ్ చేసేవాళ్ళే లేరు. గవర్నమెంట్స్ కూడా పెద్దగా ఎంకరేజ్ చేయక, ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల నుంచి అటాక్ జరుగుతూ ఉంది దండయాత్ర ఆయుర్వేదం మీద. దానివల్ల అది పూర్తిగా దాని ప్రాభం కోల్పోయి ఇవాళ అక్కడక్కడే కనపడుతున్నారు ఆయుర్వేదం. నిజంగా మాట్లాడితే ఆయుర్వేదంలో లేని వైద్యం అంటూ లేదు, అంత అద్భుతమైన వైద్యం ఉంది. సో మనం చేయగలిగింది కూడా లేదు కదా, ఉన్నది వైద్యాన్ని జాగ్రత్తగా మన ఎమర్జెన్సీని బట్టి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి, నచ్చకపోయినా. మ్యాక్సిమం వీలైనంత వరకు పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు చిన్న చిన్నవి పాటించుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానం. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రాణాయామం 5 సార్లు చెప్పించారు. షణ్ముఖ ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకరంలో చేయాలి 5 సార్లు. Slowly relax. ఉద్గీత, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి ఉండగలిగినంతసేపు బాహ్య కుంభకంలో ఉండడం. మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ ఉద్గీత చేయడం 5 సార్లు. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. Deep breathing, double breathe out, slowly relax, relax. 2 చేతులు రాపిడి చేసుకొని 6 చేతులు యొక్క నిలువ స్ట్రేట్ కాళ్ళ కప్పుకొని
అరిచేతులు తీస్తూ కలిపారు. ప్రేయర్ చేద్దాం. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మిగిలిపోయినాయి, మరి అవి మీరు ఇలా చేద్దాంలేండి, 2 నిమిషాలే కదా, చేసేసి తర్వాత ముగిద్దాం. మణికట్టు దగ్గర బెల్ట్ చేయండి. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్, రివర్స్. శ్వాస తీసుకొని భుజాలకి ఎక్సర్సైజ్, భుజాల మీదకి. పక్కలకి. రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచింగ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల. ఇప్పుడు చేస్తున్న మొత్తం థైరాయిడ్, భుజాలు, వీపు నొప్పులు, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, అప్పర్ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ పనికొస్తాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ తప్పనిసరిగా ఇప్పుడు నేను చేసిన దానికి 4 times ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి. 4 to 5 times అంతసేపు చేయాలి. ఎందుకంటే వాళ్ళు మిగతా ఆసనాలు చాలా చేయలేరు కాబట్టి ఆ సమయం అంతా కూడా వీటికి వాడుకోవాలి. ప్రాణాయామాలకి, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్కి స్పెండ్ చేయాలి. అప్పుడు సమయం 1.5 గంట ఈజీగా యోగా వచ్చేస్తుంది. లెఫ్ట్ రైట్. రొటేషన్. గడ్డలు ఛాతి కాల్చి రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపేసేసి నిల్వచ్చి భుజాలు మెడ మీద పామి డబల్ చిన్ ఒక 20 times చేసేసి క్లోజ్ చేయండి. Slowly relax. ध्यान मुद्रा. देख देते. ओम. देख देते. ओम. देख देते. ओम. ओम असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम.
సర్వే జన సుఖినో భవంతు. అటెండెన్స్ పర్వాలేదే, ఈరోజు 10 మంది ఉన్నట్టున్నారు అటెండెన్స్. ఉమా మహేశ్వరి, వి పద్మజ, లలిత కుమారి, జ్యోతిర్మయి, సుధా, సువచ్చల, శ్రీదేవి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, పద్మావతి. 10 members ఉన్నారు. ధన్యవాదాలు.